ఎంసెట్‌లో 160 క్వెషన్స్ ఉంటాయి. అందులో ఎన్ని క్వెషన్స్‌ని మనం టార్గెట్ పెట్టుకుంటే యాక్చువల్ టార్గెట్‌ని రీచ్ అవ్వచ్చండి? ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఉంటాయి కాబట్టి మూడింటిని ఒకేసారి కవర్ చేయలేరు. సో దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలండి? అంటే చాప్టర్ వైస్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని ఎట్లా గుర్తించాలి? మ్యాథ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అట్లా ఫిజిక్స్‌కి, కెమిస్ట్రీకి కూడా చాప్టర్ వైస్ ఎలా ఉంటుందండి? హలో పురుషోత్తం గారు. హలో సార్. సో ఎంసెట్‌లో 160 క్వెషన్స్ ఉంటాయి. అందులో ఎన్ని క్వెషన్స్‌ని మనం టార్గెట్ పెట్టుకుంటే యాక్చువల్ టార్గెట్‌ని రీచ్ అవ్వచ్చండి? అసలు ఇప్పుడు ఎంసెట్లో 160 క్వశ్చన్స్కి జనరల్గా స్టూడెంట్కి 65 ప్లస్ వస్తాయి. లైక్ లాస్ట్ టైం 65.7 అరౌండ్ వచ్చిన వాళ్ళకి 10,000 బిలో ర్యాంక్ వచ్చింది. ఎందుకంటే మన తెలంగాణ స్టేట్లో మ్యాక్సిమం అందరు పేరెంట్స్, అందరు స్టూడెంట్స్ ఫస్ట్ టార్గెట్ చేసేదే 10,000 బిలో ర్యాంక్. ద రీజన్ ఈజ్ ఫ్రీ సీట్ అండ్ టాప్ కాలేజ్లో వస్తుంది. సో అది వాళ్ళకి ఎనఫ్ కాబట్టి సో ఈ 65 ప్లస్ మార్క్స్ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ 70 మార్క్స్ వచ్చినాయంటే అవుట్ ఆఫ్ 160 అంటే లెస్ దెన్ 50% మార్క్స్. 160లో 70 మార్క్స్ వస్తే స్టూడెంట్ కంప్లీట్గా సేఫ్ ఉంటాడు. లైక్ 6,000 బిలో, 7,000 బిలో ర్యాంక్ ఉంటుంది. వాళ్ళు అనుకున్న కాలేజ్లో, అనుకున్న సీట్, అనుకున్న బ్రాంచ్లో సీట్ దొరుకుతుంది. కాబట్టి మేజర్ టార్గెట్ 70 ప్లస్. ఓకే. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఉంటాయి కాబట్టి మూడింటిని ఒకేసారి కవర్ చేయలేరు. సో దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, స్టూడెంట్కి 70 మార్క్స్ అన్నాం. సో వాళ్ళ టార్గెట్ ఎంత? 70. ఓకే. ఇప్పుడు వాళ్ళకున్న ఈ 50 డేస్ టైంలో 160 నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. ఎగ్జాక్ట్లీ. కాబట్టి స్టూడెంట్ ఎట్లా ఫోకస్ చేయాలి అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయి, ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ని వాళ్ళు ప్రాపర్గా ఫోకస్ చేసుకొని ఆ కొంచెం సిలబస్ని చదువుకుంటే లైక్ ఐ కెన్ సే 120 క్వశ్చన్స్. సో ఎందుకు 120 క్వశ్చన్స్ అంటున్నా అంటే ఈ ఒక 60% సిలబస్కి 120 మార్క్స్ వస్తాయి. ఓకే. ఒక 40% సిలబస్కి రిమైనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ 40 క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ కాదు. అండ్ ఆ 40% సిలబస్ చదవాలన్నా ఇట్ విల్ టేక్ మోర్ టైం. కాబట్టి ఏం చేయాలంటే ఈ 60% సిలబస్ ఏదైతే మనం స్క్రీనింగ్ చేసినామో ఈ చాప్టర్స్ మీద ప్రాపర్గా ఫోకస్ చేసి మనం మంచి బిట్స్ అంటే కొంచెం హైలీ లైక్ లాజికల్లీ ఉన్న బిట్స్ని స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయగలిగితే సో ఈజీగా వాళ్ళు ఈ 50 డేస్లో 10,000 బిలో అంటే వాళ్ళు అనుకున్న బెంచ్ మార్క్ 70 మార్క్స్ ఏదైతే ఉందో ఆ 70 అబో ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ 80 క్వశ్చన్స్ ఉంటాయి. స్టూడెంట్ టార్గెట్ ఒక 60 టార్గెట్ పెట్టుకుంటే అంటే 60 టార్గెట్ ఉన్న సిలబస్ పెట్టుకోగలిగితే సో అందులో 40కి రీచ్ అయినా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే 160కి మన క్వాలిఫైయింగ్ మార్క్స్ 40 మార్క్స్. స్టూడెంట్ 40 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు ఎంసెట్లో. కాబట్టి 40 మనం మ్యాథమెటిక్స్లోనే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ. ఎందుకంటే కెమిస్ట్రీ థియరీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి అంటే ఫిజికల్ కెమిస్ట్రీలో కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటుంది. కానీ చాలా మంది స్టూడెంట్స్ కెమిస్ట్రీ కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి కెమిస్ట్రీలో అరౌండ్ ఒక 25 to 30 వచ్చిన అండ్ ఫిజిక్స్లో టఫ్ అని ఫీల్ అవుతారు కాబట్టి 15 to 20 క్వశ్చన్స్ చేసిన. ఫిజిక్స్లో 20, కెమిస్ట్రీలో 25, 45, మ్యాథమెటిక్స్లో 40 అంటే 85 అంటే ర్యాంక్ విల్ బి బిలో 3,000. సో కాబట్టి స్టూడెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని సో ఫిజిక్స్లో మనం ఒక 30 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 100% పేపర్ ఎంత టఫ్ అన్నారా 20 to 25 క్వశ్చన్స్ ఖచ్చితంగా చేస్తారు. అంటే చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎట్లా గుర్తించాలి? చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ మనము మొత్తం అన్ని పేపర్స్ తీసుకొని సో ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా ఏ చాప్టర్స్ నుంచి ఏ టాపిక్స్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులస్ పార్ట్ ఉంది మ్యాథమెటిక్స్లో. ఈ క్యాల్కులస్ పార్ట్ నుంచి కంప్లీట్ లైక్ దాంట్లో డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 3 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 3 టాపిక్స్ నుంచి నియర్లీ 15 బిట్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు స్టూడెంట్ ఆ టాపిక్ని అన్ని ఏరియాలో ప్రిపేర్ అయ్యింది అనుకోండి, అంటే రివైజ్ చేసుకున్నాడు అనుకోండి, ఈజీగా 15 క్వశ్చన్స్ గ్యారంటీ. సో అట్లే ఇప్పుడు మనకి 3D జామెట్రీ ఉంటుంది వాళ్ళకి. 3D జామెట్రీని ప్రాపర్గా వాళ్ళు ఫోకస్ చేసుకోగలిగితే ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. సో దానివల్ల స్టూడెంట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే క్యాల్కులస్ పార్ట్ సో బాగా వచ్చింది, ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతాడు. సో అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ జామెట్రీ పార్ట్, కంప్లీట్ జామెట్రీ. దాంట్లో పారాబోలా, ఎలిప్స్, సో హైపర్బోలా. సో ఈ టాపిక్స్ని కూడా సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్. సో ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే అగైన్ మళ్ళీ స్టూడెంట్కి హీఈస్ హ్యావింగ్ ఏ ఛాన్స్ టు గెట్ 12 to 15 క్వశ్చన్స్. అంటే ఇట్లా మ్యాథ్స్లో అంటే ఇక్కడ నేను 2 కంబైన్ చేసి చెప్తున్నా, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి. అట్లా మనకు ఈ సెలెక్టెడ్ టాపిక్స్ని తీసుకోగలిగితే స్టూడెంట్ ఫైండ్ అవుట్ చేయగలిగితే 4 టాపిక్లో 5 టాపిక్లో ఈజీగా ఒక 60 క్వశ్చన్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్లో క్యాల్కులస్ పార్ట్ 15 క్వశ్చన్స్. సో క్యాల్కులస్ పార్ట్ ఒకవేళ స్టూడెంట్ స్ట్రాంగ్ అయినంటే
ఒక కాన్ఫిడెన్స్. సో 15 క్వశ్చన్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఈ కోఆర్డినేట్ జామెట్రీ పర్ఫెక్ట్ అయితే అగైన్ 15 క్వశ్చన్స్, లైక్ 12 to 15. సో మినిమం 12 క్వశ్చన్స్ వస్తాయి. సో నెక్స్ట్ మ్యాట్రిసెస్. సో మ్యాట్రిసెస్ పార్ట్ వాళ్ళు అంటే లైక్ మ్యాట్రిసెస్ ఆల్జీబ్రాకి వస్తుంది. ఒకవేళ ఆల్జీబ్రా కూడా వాళ్ళు పర్ఫెక్ట్ అయితే ఒక 10 క్వశ్చన్స్. సో ఇట్లా స్టూడెంట్ ఈ ఏరియాలో ప్రాక్టీస్ చేసిన ఆల్మోస్ట్ 40+ క్వశ్చన్స్ స్కోర్ చేసుకోగలుగుతాడు. మ్యాథ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అట్లా ఫిజిక్స్కి కెమిస్ట్రీకి కూడా చాప్టర్ వైజ్ ఎలా ఉంటుందండి? సార్ ఫిజిక్స్లో కూడా మనకు కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయి అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్ కూడా ఉంటాయి, లైక్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ మెకానిక్స్ పార్ట్లో కూడా మనకి ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ వస్తాయి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఫిజిక్స్ టఫ్ కాబట్టి వాళ్ళు కొన్ని సర్టన్ టాపిక్స్ మీద ఫోకస్ చేసినా ఈజీగా ఒక 15 to 20 క్వశ్చన్స్ గెయిన్ చేయొచ్చు. సో అట్లాగే ఎలక్ట్రిసిటీ అండ్ మూవింగ్ ఛార్జెస్. సో దాంట్లో కూడా 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి ఈజీగా. సో కొంచెం ప్రాబ్లమేటిక్ అంటే మనం ఈజీగా స్టూడెంట్ అనలైజ్ చేయగలిగితే ఈజీగా ఒక 5 to 6 క్వశ్చన్స్ దాంట్లో వాళ్ళు గెయిన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైము మోడర్న్ ఫిజిక్స్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఒక 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 4 క్వశ్చన్స్ ఈజీగా చేసుకోవచ్చు. అట్లే సెమీ కండక్టర్స్ లాస్ట్ టాపిక్ ఉంటుంది, చాలామంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. బట్ కాంపిటేటివ్లో ఎవ్రీ టైము 2 క్వశ్చన్స్, సమ్ టైమ్స్ 3 క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓన్లీ 4-5 టాపిక్స్ మీద ఫోకస్ చేసే ఫిజిక్స్లో ఈజీగా 15 to 20 క్వశ్చన్స్ చాలా తక్కువ టైంలో స్కోర్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ మనకు కెమిస్ట్రీలో యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ దే ఫీల్ కెమిస్ట్రీ ఈజ్ వెరీ ఈజీ. కెమిస్ట్రీ జనరల్గా మనం 3 కేటగిరీస్లో లైక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ దే విల్ ఫోకస్ ఆన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎందుకంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేసి మెమరైజ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో దాంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ అంటే లైక్ మనకు ఒక 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. సో దాంట్లో ఏంటంటే ఎక్కువ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అట్లనే ఆర్గానిక్ కెమిస్ట్రీ అది కూడా థియరీ ఓరియంటెడే కాబట్టి సో నేమ్డ్ రియాక్షన్స్ సో ఇవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ కెమిస్ట్రీ ఈజీగా ఎట్లా చేయాలి అంటే ఫిజికల్ కెమిస్ట్రీ ప్రాబ్లమేటిక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసేసుకొని ప్రాబ్లమేటిక్ కాబట్టి ఈజీగా ఫార్ములాస్ గుర్తుంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఏరియాలో కూడా వాళ్ళు ఫోకస్ చేసి తెచ్చుకోవచ్చు. అండ్ వైల్ కంపేర్ టు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అవుట్ ఆఫ్ 40 more than 30 క్వశ్చన్స్ ఈజీగా వాళ్ళు స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకు టైం మేనేజ్మెంట్ కూడా కెమిస్ట్రీలో బాగా కలిసి వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.